తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సుదీర్ఘ పోరాటం త్యాగాల ఫలితంగానే ఆవిర్భవించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, రైతులు, మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం 14 సంవత్సరాల పాటు నిరంతర ఉద్యమం సాగించిన కేసీఆర్ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా చేతపట్టి సిద్దిపేట నుండి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కె చంద్రశేఖరరావు 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం సాగించి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిప్పిందని పేర్కొన్నారు. ఉద్యమంలో అమరులైన శ్రీకాంతాచారి, యాదయ్య, కిష్టయ్య త్యాగాలు చిరస్మరణీయమని, వారి త్యాగ ఫలితమే నేటి తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించిందన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని, తెలంగాణ ప్రజల అభిలాషలకు అనుగుణంగా ఉద్యమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఎం లావణ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పండుగ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండాల్సింది. కానీ గత 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే వచ్చిన తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దానివల్ల ఈ తెలంగాణలో పండుగ వాతావరణం కోల్పోయిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 58 సంవత్సరాల ఉమ్మడి పాలనలో అంతకుముందు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ 56లో మళ్ళీ సమైక్యాంధ్రలో కలుపుకొని 2014లో మనం తెలంగాణ ఏర్పడే వరకు జరిగిన పరిణామాలన్నీ చూస్తే కూడా అన్నీ కూడా మన తెలంగాణకు ప్రతిదీ కూడా అన్యాయం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే పనులే చేసి తప్ప తెలంగాణకి ఎక్కడ కూడా చేయలేదు. అలాగే ఉద్యోగాల విషయంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు, 16 జీవో వరకు కూడా జరిగిన గతంలో ఎన్నో రకాల ఉద్యమాలు కూడా జరిగినాయి. ప్రతి ఉద్యోగంలోనే ఆంధ్రలోనే జరిగింది తప్ప తెలంగాణలో సాగలేదు. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు 2001లో అంతకుముందు చెన్నారెడ్డి లాంటి వ్యక్తులు కొందరు జయశంకర్ గారి వారు ఒక సంస్థ పెట్టుకొని తెలంగాణ భావవ్యాప్తి చేసింది తప్ప కేసీఆర్ గారు ఎప్పుడైతే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి జరిగిన ప్రతి కార్యక్రమాన్ని, అంతకుముందు 69లో జరిగిన ఉద్యమంలో మనం బస్సులు కాలబెట్టడము, లాఠీ చార్జ్ చేయడము, ర్యాలీ ఇచ్చడం వల్ల చాలామంది నాయకులు జైళ్ళ పాలయ్యారు. కానీ దాన్ని అవన్నీ ఆలోచించిన తర్వాత కేసీఆర్ గారు ఇదైతే కుదరదు, రాజకీయ నేపథ్యంలోనే మనం తెలంగాణ స్టేట్ తెచ్చుకోవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో తెచ్చుకోవాలని చెప్పేసి 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవడం, దాన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్ అయినటువంటి సిఎంపి ప్రోగ్రాంలో కాంగ్రెస్ అండ్ యూపీఏ మిత్రపక్షాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మేము సుముఖత ఉన్నామని చెప్పడం, దాన్ని అప్పటి పార్లమెంట్లో ప్రణబ్ ముఖర్జీ గారు, అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారు కూడా చెప్పడంతో తెలంగాణ రాష్ట్రానికి ఒక మొదటి మెట్టు పడ్డదని భావిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఏవైతే అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత చేవల కడతామని ఏదో శంకుస్థాపన చేసి అసలు మన పర్మిషన్స్ ఏవైతే వైల్డ్ లైఫ్ పర్మిషన్స్ రానటువంటి ప్లేస్లో పెట్టి కానటువంటి ప్రాజెక్టును చూపించుకుంటూ వాళ్ళు కాలం గడిపారు. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలందరినీ కూడా మమేకం చేసి దేశంలో చాలా పార్టీలను కేసీఆర్ గారు అందరినీ కూడగట్టుకొని ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎక్కడైతే
నిరాహార దీక్షకు వెళ్ళడం, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే నినాదంతో మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక దాటికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం అప్పటి వరకు కూడా ఎవ్వరికి కూడా నమ్మకం లేకుండే ఎప్పుడైతే డిసెంబర్ 9 రోజు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రానికి ఇనిషియేషన్ చేస్తున్నామనే ప్రకటన వచ్చిందో అది మొట్టమొదటి రాష్ట్ర ఏర్పాటుకు మొదటి మెట్టుగా మనం భావించాలి. తర్వాత సమైక్యాంధ్ర కుట్రలు మీ అందరికీ తెలుసు. కేవలం 15 రోజులలోనే మళ్ళీ అక్కడ అనేక రకాల లేని ఉద్యమ డ్రామాలు ఆడి మళ్ళీ తెలంగాణ ఏర్పాటును వెనక్కి తీసుకొచ్చారు. తర్వాత మనం అందరి అంటే సమస్త జనం తెలంగాణలో అసలు అప్పటి కాలంలో బిచ్చగాలు చేసి పెట్టుకున్నారు, ఆటో డ్రైవర్లు పెట్టుకున్నారు, ఉద్యోగస్తులు పెట్టుకున్నారు. ప్రతి కుల సంఘాలు కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రావడానికి వాళ్ళందరూ కూడా మద్దతు చేయడం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకు ఈ విషయాలను చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో అందరి 3.5 కోట్ల జనా కోరిక మీద ఈ రాష్ట్రం ఏర్పడ్డది. అంతేగాని కొందరి కొరకు కాదు. ఎప్పుడైతే నేను ఒక చిన్న ముచ్చట కూడా చెప్పుకోవాల్సిన గతంలో కూడా 69లో నేను చాలా యాక్టివ్గా పాల్గొన్నా. పోలీస్ స్టేషన్లు కాలబెట్టి, అవి కాలబెట్టి, మున్సిపాలిటీ కాలబెట్టి చాలా ఉధృతంగా అప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉంది కాబట్టి ఆ రోజులలోనే బాగా ఉధృతంగా చేసినాం. చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఆయన తీసుకుపోయి మమ్మల్ని గంగల కలిపిండు. మా మీద కేసులు అయినాయి, అది అయిపోయింది. దాని తర్వాత ఇంద్రారెడ్డి గారు కూడా కొంత వరకు కొనుక్కున్నాడు. దాని తర్వాత మన ఇప్పుడున్న మన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మెల్లగా స్టార్ట్ చేసిండు. మేధావులతో మాట్లాడిండు. మనకు ఆంధ్రకి ఏ విధంగా వివక్ష జరుగుతున్నది, నీటి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏ విషయంలో చూసుకున్నా కూడా మనం ఏ విధంగా అనగారిపోతున్నాము, ఇంకా వెనుక నెట్టివేయబడుతున్నాము. వాళ్ళు ఎప్పుడైతే మద్రాసుకి వెళ్ళి తీసుకొచ్చి మన దాంట్లో కలిపి నుంచి దోచుకోవడమే తప్ప ఇక్కడ మన ప్రజలకు కొరిగింది ఏం లేదు. మరి 10 సంవత్సరాలు అంత కష్టపడి ఆయన ప్రాణాలకు త్యాగం చేసి మరి ఆ రోజు ప్రకటిస్తే నేనంటారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఇచ్చినామని, బీజేపీ వాళ్ళు మేము ఇచ్చినామంటారు. అయ్యా మీరు ఇచ్చింది ఏం లేదు. ఏదైతే కేసీఆర్ బీజం పెట్టిండో ఆ బీజం చాలా కరెక్ట్గా చెట్టుమలిచేటట్టు పెట్టింది కాబట్టి అన్ని కుల సంఘాలు, అన్ని మత సంఘాలు, అన్ని సంఘాలు కూడా మమేకమై ప్రజలు దిగి 1200 మందికి పైగా వాళ్ళ ప్రాణ త్యాగం చేసుకుంటే తెలంగాణ ఇచ్చింది తప్ప ఏదో మేము పిచ్చవేసినట్టు మీరు ఇయ్యలేదు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఇది. పార్టీ పరంగానే వచ్చింది తప్ప వేరే రకంగా మాత్రం తెలంగాణ రాలేదు. ఆయన ఒక్కడైనా పక్కవాడైనా ఎన్ని అవమానాలైనా ఎన్నిటికైనా కానీ ఓర్చి ఆర్థిక పరిస్థితులను పార్టీ నడపాలంటే తమాషా కాదు. అన్ని ఆర్థిక పరిస్థితులను ఓర్చి తెరిచి ఇలా తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ అంటే ఏంది అనేది 10 సంవత్సరాలలో మనం పెట్టినాం. 10 సంవత్సరాల నీటి విషయంలో మిషన్ కాకతీయ కానీ, ఇంటింటికి నీళ్ళు భగీరథ కానీ, ఏ విషయంలో రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ఏ సబ్జెక్టు తీసుకున్నా ఇండస్ట్రియల్ విషయంలో కానీ, విద్యుత్ శక్తి విషయంలో కానీ ఏ తీసుకున్నా మళ్ళీ మనం చూస్తున్నాం. ఈ 2.5 సంవత్సరాలలో మనం ఏ విధంగా మనం దగాపడ్డాము, ఏ విధంగా మోసపోయినాము. కొంతమంది ప్రజలు 2000 కోసం 4000 వస్తాయట, బంగారం బిల్లులు వస్తాయట, ఇవి వస్తాయట, అవి వస్తాయట అని స్వర్గ లోకం చూపెట్టి 6 సబ్జెక్టు చూపెట్టుకుంటా 420గా 420 లెక్క చేసిండు. ఈరోజు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల పాలు మనం తీసుకొచ్చిన 10 ఏళ్ళ కంటే డబల్ అప్పు ఈ 2.5 ఏళ్ళనే చేసిండు. ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ సహకారమైన జూన్ 2 మనకందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులకు అత్యంత సంతోషకరమైన పండుగ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవం వస్తున్నాం. మన మాజీ శాసనసభ్యులు అందరి పెద్దలకు పార్టీ కుటుంబ సభ్యులను అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మీడియా అందరూ కూడా వేరు నమస్కారం తెలియజేస్తున్నాం. మలిదశ పోరాటం 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్ర మనకు
మనకు అందరికీ తెలిసింది. 1969 కొంతమందికి ఉద్యమస్తులకు తెలిసి, కానీ అప్పుడు ఇంత మీడియా ఇంత చైతన్యం లేకుండా అప్పుడు ఉన్నటువంటి దిగువలు అసలు తెలంగాణ రాష్ట్రమే లేకుంటే ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ భాషా ప్రయుక్తాల రాష్ట్రాల పేరు మీద 1956లో తెలంగాణ మార్పుల కలిపిన సందర్భాన ఆనాడే ఈ కలయిక మంచిది కాదు, అన్యాయం గురవుతామని చెప్పినప్పటికీ కూడా బలవంతంగా అనుబంధాన్ని మన మీద వృద్ధి 1986 నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం సహకారంగా 2014 వరకు కూడా అన్ని రంగాల్లో కూడా అన్యాయానికి గురి చేసి అవమానాలకు గురి చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, ఆసూత్రాల పథకం కావచ్చు, నాన్మూలికి ఉద్యమం కావచ్చు, ఇట్లా చాలా రకాల ఉద్యమాలు చెప్పాలి. తెలంగాణ 1960 ఉద్యమం బలోపేతంగా కానీ ఏదో ఒక జియో 16 జియో అని ఇంకోటి చెప్పేసి ఉద్యమాన్ని చల్లార్చాలి, ఉద్యమ నాయకులను మభ్యపెట్టాలి. ఈ రకంగా ప్రయత్నం చేసుకుంటూ ఎప్పుడు కూడా మనకి ఆధిపత్యం సరాయించారు ఆంధ్ర నాయకులు. 2001లో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలుగుతారు, వారికి ఖచ్చితమైనటువంటి నాయకత్వ లక్షణాలను ధైర్యంగా ముందుకు పోయే లక్షణాలు ఉన్నాయి కాబట్టి నాయకత్వ లక్షణాలు ఆరోగ్యులు, కవులు, కళాకారులు, మేధావులు, సబ్బట వర్గాలందరూ కూడా కేసీఆర్ గారు వెన్నంట నడిచి తెలంగాణ రాష్ట్ర సహకార దిశగా అద్భుతమైన పోరాటానికి ప్రపంచం నివ్వరపోయే రీతిలో అహింసా పద్ధతిలో ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపి చివరికి కేసీఆర్ గారు సాగులోకి పోయి నవంబర్ 29 వారు ఏదైతే ఆమరణ నిరాదేశం చేసుకున్నారో చేయడానికి సంకల్పం తీసుకొని ముందు జరిగినప్పుడు మరి ఆ జైల్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, కేసీఆర్ గారి సచ్చుడు తెలంగాణ వచ్చుడు, తెలంగాణ వస్తే తెలంగాణ చైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ గారి శివయాత్ర బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ అంటే అంత అంకితాభావాన్ని చూపెట్టారు. కాబట్టి సబ్బట వర్గాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, కవులు, కళాకారులు, సకల జనులు కదిలి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్రిక్తంగా పనిచేసాం. కాబట్టి మరి ఈరోజు మనకు ఆ తెలంగాణ రాష్ట్ర సహకారం అయింది. మరి అమరులైనటువంటి ఎందరో అమరులకు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఇక ముందు మనకు కావాల్సి ఇప్పుడు ఉన్నది 2014 నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి పాటు అద్భుతమైన ప్రగతి సాధించి 29వ రాష్ట్రం ఉన్న తెలంగాణ దేశంలో #1 రాష్ట్రం. చాలా రంగాల్లో వ్యవసాయ రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, ఉపాధి రంగం కావచ్చు, ఇట్లా మన నీళ్లు, నిధులు, నియామకాలు మనం తీసుకొని ఆత్మ గౌరవంతో బతుకున్న వేళ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రదేశించి ఈ మధ్య కాలంలో మనకు అందరికీ తెలుసు రేవంత్ అన్ని రంగాల్లో కూడా మరొకసారి అవమానాలకు గురి చేసే దిశగా తెలంగాణ నాశనం చేసే దిశగా ప్రణాళిక రచిస్తా ఉన్నారు. ఇందాక మనం చూస్తా ఉన్నాం మీడియాలో ఇలా హైదరాబాద్లో పుట్టిన పవన్ కళ్యాణ్ మరి ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం నీళ్లు ముద్దలేదని చెప్పేసి అంత ఆవేదన ఉన్నటువంటి వ్యక్తి అలా ముసలి కన్నీరు కారుస్తూ తెలంగాణ రాష్ట్రంలో సభలు సమావేశాలు అని చెప్పేసి ముందుకు రావడం మరి ఇది ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తూ మనం అందరం కూడా గమనించి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే మరొకసారి ఎప్పుడైతే గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, అవమానాలు ఎదురైనాయో మరొకసారి ఆ దిశగా మన ప్రాంతాన్ని ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాలు చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ కుటుంబం కావచ్చు, ఇంకా చాలా శక్తులు, తెలంగాణ వ్యతిరేక శక్తులు మన మీద ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా మనం అందరం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఈ కుట్రలను ఛేదించాలి. అంటే తెలంగాణ ఆవిర్భావం జరిగి 12 సంవత్సరాలు జరుగుతోంది. కేవలం కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఉద్భవించింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. 2001లో గులాబ్ జెండా చేతబట్టి తనకున్న డిప్యూటీ స్పీకర్ పదవి వదిలిపెట్టి సిద్దిపేట నుండి తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభించి 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం. అసలు నిజంగా కూడా ఎంత కష్టపడారో ఆ కుటుంబంలో పనిచేసిన, అంటే ఆ ఉద్యమంలో పనిచేసిన మాకు అందరికీ తెలుసు, చూసిన మీకు అందరికీ కూడా తెలుసు. రాజీనామా చేయమంటే తెలంగాణ 2004లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా రాజీనామా చేయమంటే ఒక్క మాట కేసీఆర్ గారి ఒక్క మాటతోని 26 మందిలో 16 మంది శాసనసభ్యులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం అక్కడి నుండి మొదలైన ప్రస్థానం. మరి 2009లో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పేసి నినాదంతో తన ఆమరణ నిరాహార దీక్ష తీసుకొని చావు నోట్లో తలకాయ పెట్టి ఎంత కష్టమైనా సరే ఒడిగట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, తెలంగాణ ప్రజలకు మరి వాళ్ళ కోసం పునరంకితమైతాను గౌరవ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం మరి మొదలైంది, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైంది డిసెంబర్ 9. కానీ ఆంధ్ర కుట్రల వల్ల, ఆంధ్ర పాలకుల కుట్రల వల్ల వచ్చిన తెలంగాణ వెనక్కిపోయిందేమో అని భయంతో శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు
అమరవీరులు కూడా తమ అమరత్వాన్ని తెలంగాణకు అంకితం చేయడం జరిగింది. ఎంతో మంది భయభ్రాంతులకు లోని తెలంగాణ రాష్ట్రం వచ్చేది వెనక్కిపోయిందేమో, మళ్ళీ రాదేమని ఒక భయంతో చాలా మంది, ఒక యాదయ్య కావచ్చు, ఒక పోలీస్ కిష్టన్న కావచ్చు, ఒక చాలా మంది కూడా మరి అమరలు కావడం జరిగింది. చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ఈరోజు మనం వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని వారి యొక్క త్యాగఫలమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా భావిస్తా ఉన్నాం. మరి 14 సంవత్సరాలలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పనిచేసిన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఒక పుణ్యపురుషుడు, ఒక పురుషోత్తముడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఒకసారి ఒక ఇంటర్వ్యూలో గౌరవ కేసీఆర్ గారిని మీకు సంతృప్తినిచ్చిన సంఘటన ఏదంటే, నేను ముఖ్యమంత్రి కంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనతనే నాకు చాలా సంతృప్తినిచ్చింది, నా జీవితానికి ఒక పరమార్థం ఇచ్చిందని గౌరవ కేసీఆర్ గారు చెప్పుకున్న ఘనత గౌరవ కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని అహింస మార్గంలో సాధించి పెట్టడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటంటే అది కేసీఆర్ గారు ఇచ్చిన, తెలంగాణ తెచ్చినంత వలన ఆయన ఎందుకంటే, లేకపోతే ఆంధ్ర పాలకులు ఎవరో ఇవాళ ముఖ్యమంత్రి ఉండే స్టేజ్ వచ్చేది. అలాంటిది మరి 14 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 9.5 సంవత్సరాల కాలంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అనేక విజయాలను సాధించడం జరిగింది. అనేక ప్రజల సంక్షేమ ఫలాలను అందించడం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినప్పటికీ కూడా, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కొత్తగా ఏర్పడినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర పాలకుల చేతిలో నలిగిపోయి అప్పటికే అప్పులో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి లక్ష్యంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఇవ్వడం, నిజంగా కూడా ఈరోజు కరెంట్ చూస్తే భయం అవుతుంది. కొత్తగా ఇంకా రైతు డిస్కమని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసే కుట్ర రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం, రైతాంగం కోసం 24 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. తెలంగాణ కరెంట్ ఇస్తేనే రైతులు బాగుపడతారనే లక్ష్యంతో పనిచేసిన కేసీఆర్ గారు ఎక్కడ కరెంటు ఇవ్వలేక గంటకు కరెంటు పోయి ఎప్పుడొస్తో తెలియక రైతులు ఇబ్బంది పడుతూ రైతులను తీసుకుపోయి రైతు డిస్కమ్ చేస్తా అని చెప్పేసి మరి 3వ దాన్ని రైతు డిస్కమ్ను తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయబోయే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ. ఒకసారి తెలంగాణ ప్రజలు బాగా ఆలోచిస్తూ ఉన్నారు. మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మంచినీళ్ళు కావాలి, మాడబిడ్డలకు ఆత్మగౌరవాన్ని కాపాడాలి, బిందెలు పట్టుకొని మరి బావిల పొట్ట తిరిగొద్దు, తెలంగాణ ఇంటింటికి నల్ల ఇవ్వాలి, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. 70 సంవత్సరాల స్వతంత్రంలో తెలంగాణకు మరి మంచినీళ్ళు ఇవ్వని ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని అయితే మరి కేవలం 2-3 ఏళ్లలోనే మంచినీళ్ళు ఇచ్చి ఆడబిడ్డలు రక్షించుకున్నది మన కేసీఆర్ గారు కాదా. మరి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నీళ్ళ కోసం, దప్పిక కోసం ఆరాట పడుతున్నారు మా అక్క చెల్లెలు, ధర్నా చేస్తున్నారు మా అక్క చెల్లెలు. మళ్ళీ మంచినీళ్లకు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన వల్ల కాదా. పాతూరులో నిన్న జరిగింది, మంచినీళ్ళ కోసం నిన్న రాస్తారోకో ధర్నా చేసిన మా అక్క చెల్లెలు. మళ్ళీ ఎందుకు వచ్చినాయి ఈ పరిస్థితులు? మరి పరిపాలన ఎటుపోతుంది, పైన ఎటుంది, పరిపాలన పైన ఎటుంది, వాళ్ళకి ప్రయారిటీస్ ఏమున్నాయి? రేవంత్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి? ముఖ్యమంత్రి ప్రయారిటీ ఏంది? మంత్రుల ప్రయారిటీ ఏంది? మరి మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఎందుకుంది? కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఎందుకుందో ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఏ హామీ నెరవేరలేదు. ఏక చెల్లెలను కోటీశ్వరులు చేస్తున్నారు, ఏక చెల్లెలు కనీసం లక్షాధికారులు కూడా కాలేదు. తులం బంగారం అయితే లేదు, 2500 మహాలక్ష్మి స్కీమ్ లేదు, 6 గ్యారెంటీలు లేవు, ఎటువంటి మంచినీళ్ళకే లేదు. మంచినీళ్ళకే దిక్కు లేదంటే ఇంకా మహాలక్ష్మి ఎక్కడైతారు మా అక్క చెల్లెలు? నీళ్లు లేని పరిస్థితి వస్తూ ఉంది, కరెంట్ లేని పరిస్థితి వస్తూ ఉంది, వడ్లు కొనలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఇంకా 30% వడ్లు, 40% వడ్లు రోడ్ల మీద ఉన్నాయి. రోడ్డు వచ్చింది, మృగశిర రాబోతుంది. వర్షాలు పడితే మా రైతాంగం పరిస్థితి ఏంటి? ఆరగాలం కష్టపడి రైతులు పంటలు పండించుకొని రోడ్ల మీద పోసుకొని, సెంటర్ల దగ్గర పోసుకొని లబోదిబ్బమనే పరిస్థితి. ఒక ఆయన గుండెపోటుతో చనిపోతే, ఒక ఆయన ఎండదొబ్బతో చనిపోతే, ఒక ఆయన అయ్యో అన్నమో రామచంద్రాన్ని చనిపోతుంటే అవి వాటిని కేవలం చాలా వాళ్ళ లెక్క రాజకీయం చేస్తున్నారని మాట్లాడే వాళ్ళకి ఎంతవరకు సంబంధించి చనిపోవడం, రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కదా, భయపడుతున్నారు రైతులు, ఇబ్బంది పడుతున్నారు రైతులు. కనీసం సెంటర్ల దగ్గర మంచినీళ్ళు కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంతేకాదు 38, నాకు విచిత్రం ఎక్కడ అంటే సంచులు 38 కిలోల సంచులు ఎక్కడ వస్తాయా? 38 కిలోల సంచి వస్తుంది, బ్యాగ్ వస్తుంది, దాంట్లో 4 కిలోలు ఇంకో సంచి వేసుకోవాలి వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది? ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారు? ఇంతవరకు వడ్లెందుకు పోతలేవు? ఇంతవరకు కనీసం వరదాలు ఎందుకు రాలేదు? సుతిల్దారులు ఎందుకు లేదు? ఫాలోఅప్ చేసేటోళ్ళు ఎవరు? వడ్లన్నీ పోయినాయి అంటున్నారు.
అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం రావాలని కేసీఆర్ గారు ఉద్యమం చేసిన సందర్భంలో, మేమందరం ఉద్యమం చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న ఎవరైతే పాలన చేస్తున్నారో వాళ్ళందరూ వ్యతిరేకమే. రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకమే, మైనపల్లి హనుమంతరావు గారు వ్యతిరేకమే, వాళ్ళ కొడుకు వ్యతిరేకమే. తెలంగాణకి ఎట్లా వ్యతిరేకమే వాళ్ళు. తెలంగాణ వచ్చినప్పుడు ఉద్యమంలో ఎక్కడా లేరు, ఉద్యమంలో అగేష్టం ఉన్నారు వాళ్ళు, ఉద్యమంలో ఎక్కడా లేరు, ఉద్యమంలో ఎప్పుడు పదవులు త్యాగాలు చేయలే, ఎప్పుడు ఉద్యమంలోకి రాలే. ఎంత అన్యాయం అండి. రైతు బీమా కట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి అని చెప్పేసి మీ నాయకులే ఏదో బీజేపీ గవర్నమెంట్ మీద, బీజేపీ మీరు రెండే దొందే. అక్కడ బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మోడీ గారి కోసం చేస్తా ఉన్నారు, ఇక్కడ మీరు కోసం చేస్తా ఉన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే మరి మీరు ఒక 10 రూపాయలు తగ్గి 31 రూపాయలు వస్తుంది మీకు డీజిల్ మీద, 27 రూపాయలు వస్తున్నాయి పెట్రోల్ మీద రాష్ట్రానికి ఆదాయం, 2000 కోట్ల రూపాయలు అదనంగా వస్తున్నాయి మీకు. మరి 2000 కోట్ల రూపాయలు అదనంగా వస్తున్నప్పుడు ఒక 10 రూపాయలు డీజిల్ మీద తగ్గించింది రేవంత్ రెడ్డి గారు. ఆ బీజేపీ ఎట్లా పెంచుతుంది అంటుంది కదా. మీరు ఒకటే కదా. మోడీ గారు మన స్టేజ్ మీదే చెప్పింది. అంటే కుట్ర జరుగుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు తెలంగాణ మీద కుట్ర, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మీద కుట్రని, అదేవిధంగా ఆంధ్ర పాలకులు ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ మీద కుట్రని, మళ్ళీ అస్తిత్వానికి గొడ్డపెట్టుగా మారిపోతుంది. కాబట్టే మనం మేల్కోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకా 2 సంవత్సరాల కాలంలో మనందరం కూడా మళ్ళీ పునరంకితమై పనిచేయాలనేదే గౌరవ కేసీఆర్ గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఈ రోజు ఏదైతే 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనం జెండా ఆవిష్కరణ చేసుకున్నామో, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భం సంతోషం. తెలంగాణ అస్తిత్వానికి మరి మళ్ళీ గొడ్డలు పెట్టుగా మారబోతుందనే బాధ ఒకవైపు కనబడతా ఉంది. ఒకవైపు ఇవాళ ఆవిర్భావ దినోత్సవ సంతోషాన్ని అనుభవిస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రైతాంగం కష్టపడుతుంది. వడ్లు పోలేదు, పంటలకు ఇబ్బంది ఉంది, బీమా కట్టలేదు, పెట్రోల్ కాళేశ్వరం ప్రాజెక్టునే తప్పుబట్టి మంచినీళ్ళు దాదాపు 40 లక్షల ఎకరాలకు అదనంగా నిలిచిన ఘనత కేసీఆర్ గారితే. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది కాదా? కుట్రపూరితంగా ఎండబెట్టలేదా? మన సింగూరుకు రిపేర్ల పేరిట కనీసం రైతాంగానికి నీళ్ళు లేకుండా మా గతంలో కేసీఆర్ గారు సింగూరును మెదక్ జిల్లాకే అంకితం చేస్తే ఈ రోజు 7 టీఎంసీల నీళ్లున్నప్పటికీ కూడా మొన్న నీళ్ల కోసం హెచ్ఆర్సీ ఆశ్రయించడం ఎంతవరకు సమంజసం? రైతులు హెచ్ఆర్సీ పోయే పరిస్థితి. 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు హెచ్ఆర్సీని ఆశ్రయించి నీళ్ల కోసం మనము రోడెక్కినాం, నీళ్ల కోసం యూరియా కోసం రోడెక్కిన రైతులు, మంచినీళ్ళ కోసం రోడెక్కిన మా అక్క చెల్లెలు. కానీ 2014 తర్వాత 9.5 సంవత్సరాల్లో రైతు రోడెక్కలేదు, యూరియా కోసం రోడెక్కలేదు, మంచినీళ్ళ కోసం రోడెక్కలేదు, సింగూరు నీళ్ళ కోసం రోడెక్కలేదు, నల్లా తిప్పుకుంటే వచ్చినాయి. మరి కేసీఆర్ గారు ఎక్కడ, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడో కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది ఈరోజు. అదేవిధంగా మరి ఇప్పుడు ఇంకో కుట్ర జరగబోతా ఉంది, అస్తిత్వం మీద కుట్ర. మళ్ళీ తెలంగాణలో చొరబడడానికి కుట్ర, మళ్ళీ తెలంగాణలో వాళ్ళ పార్టీల పేరుతో మోసం చేయడానికి కుట్ర. ఈ కుట్రకు మూల పురుషుడు ఎవరు? ఈ కుట్రకు మూలం ఎక్కడ? ఈ కుట్రకు పాత్రుడు ఎవరు? ఈ కుట్రకు పాత్రుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గురువే ఆంధ్ర పాలకుల ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళకు దారి ఇవ్వడానికి, మళ్ళీ వాళ్ళకు తొవ్వసు పెట్టడానికి, మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళకి ఇష్ట వేయడానికి కుట్రపూరితమైన కుట్ర చేస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి ఇది కేసీఆర్ గారు చెప్పిన అస్తిత్వం మళ్ళీ కేసీఆర్ గారు ఏదైతే భయపడ్డారో, ఏదైతే అస్తిత్వం మీద మళ్ళా పోరాటం జరగబోతా ఉంది, మళ్ళీ మనం పోరాటానికి పునరంకితం కావాల్సిన పరిస్థితి వచ్చింది అని కేసీఆర్ గారు భయపడే సంఘటనలు మళ్ళీ దాడికి మోపయ్యా, అంటే మళ్ళీ తెలంగాణ మీద దాడి మోపయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందుకే దయచేసి మేమందరం ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు అంకితమై మరొక ఉద్యమానికి తెరలేస్తూ, మరొక ఉద్యమానికి తెరదీస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల యోగ్యమే, ప్రజల యొక్క లక్ష్యమే, వాళ్ళని బాగా చూసుకునే లక్ష్యంగా పనిచేస్తూ మరొకసారి పునరంకితమైదామన్న ఉద్దేశం కొద్ది ఈ రోజు మీ ప్రసిద్ధులందరూ కలుపుకొని మీ ద్వారా ఈ సమాచారాన్ని ప్రజలకు అందించడం కోసం మరొకసారి మేము ప్రజల యొక్క అభిలాషనే మాకు ధ్యేయంగా పనిచేస్తాం. మాకు ప్రజలే మా అధిష్టానం, ఆ అధిష్టానికి అనుగుణంగా ప్రజలే లక్ష్యమే, ప్రజల యొక్క యోగ్యమే లక్ష్యంగా పనిచేస్తూ పునరంకితమని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్.
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.